దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు రవ్వ కేసరిని ప్రసాదంగా పెడతారండి. ఇక్కడ రవ్వ కేసరి కోసం ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు వరకు గోధుమ నూకని వేసుకోవాలి. దీన్ని ఇలా జస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 కప్పుల వాటర్ని మెల్లమెల్లగా వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ నూకని తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్పుల వాటర్ని వేసి ఇలా కొద్దిసేపు మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేసి బాగా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో లింక్ కావాలి అంటే కింద ప్లే బటన్ నొక్కి చూడండి.